హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హన్విక హోమ్లీ వ్లాగ్స్. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ హాట్ వాటర్ పెట్టానండి. ఒకవైపు అంబలి చేస్తున్నాను, అదేంటి రాగి జావకి ప్రిపేర్ చేస్తున్నానండి. వాటర్లో సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి విడిగా ఇంకో గిన్నెలో రాగి పిండి కలిపి వేస్తున్నానండి. పిండి వేసాక బాగా ఉడకాలండి, అప్పుడే ఇది బాగుంటుంది. ఇంకోవైపు ఇడ్లీలకి ప్రిపేర్ చేస్తున్నానండి. నిన్న నైట్ ఇడ్లీకి గ్రైండ్ చేస్తానండి పప్పు, అది విడిగా తీసుకుంటున్నాను. అంటే మొత్తంకి ఉప్పు కలిపేస్తే మళ్ళీ పాడైపోతుంది అనేసి నేను విడిగా తీసుకుంటున్నానండి. విడిగా తీసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి పలచగా అయ్యేలాగా చూసుకుంటున్నాను. చట్నీ కూడా నైట్ చేద్దాం అనుకున్నానండి, కాకపోతే సమ్మర్ కదా పాడైపోతుంది అనేసి మార్నింగ్ చేస్తున్నాను. ఇక్కడ అంబలి కూడా మరిగిపోతుందండి, గ్లాసుల్లోకి తీసుకుంటున్నాము. మా పాప, నేను, మా హస్బెండ్ కూడా తాగుతామండి అంబలి. ఇడ్లీలోకి వేరుశనగులు టమాటా చట్నీ చేస్తున్నానండి, అందుకని వేరుశనగులు వేపుతున్నాను. వేరుశనగులు వేగిపోయాయండి. తర్వాత ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి టమాటా వేస్తున్నానండి. అవి కూడా బాగా వేగాక అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. టమాటా బాగా మగ్గుతాయి అందులోను సాల్ట్ వేస్తే. టమాటా పచ్చిమిర్చి మగ్గుతున్నప్పుడు అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు వేసుకోవాలండి. ఇవి కూడా నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఈ చట్నీలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. టమాటా పచ్చిమిర్చి మగ్గుతున్నప్పుడే కొత్తిమీర కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. అలా కూడా చట్నీ చాలా బాగుంటుందండి. కానీ నేను ఇక్కడ వేయలేదండి. మరొక వీడియోలో కొత్తిమీర టమాటా వేరుశనగులు చట్నీ చేసి చూపిస్తాను. టమాటాలు పచ్చిమిర్చి త్వరగా మగ్గుతాయని మూత పెట్టానండి. ఇక్కడ ఇడ్లీ రుబ్బు నైట్ గ్రైండ్ చేసిన అన్నాను కదా, గ్రైండర్లో వేయలేదండి, మిక్సీలో వేసాను. గ్రైండర్లో కుదరలేదండి, అందువల్ల పప్పు ఉరువవ్వలేదండి, అంటే ఎక్కువ అవ్వలేదు. ఇంకోవైపు ఇడ్లీలు వేసుకుంటున్నానండి. టమాటా మగ్గడానికి టైం పడుతుంది కదని ఇడ్లీలు వేస్తున్నాను. ఇడ్లీలు వేసి కుక్కర్ గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టేశానండి. టమాటా పచ్చిమిర్చి ఉడికిపోయాయండి, గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. వేరుశనగుళ్ళు టమాటా రెండు కలిపి చట్నీ చేసుకుంటున్నానండి. చట్నీ గ్రైండ్ చేశాక పైన తాలింపు అవసరం లేదండి ఈ చట్నీకి, ఇలాగే బాగుంటుందండి. కొంచెం వాటర్ వేసుకుని పలచగా చేసుకోవాలండి, మరి గట్టిగా ఉంది కదా, గట్టిగా ఉందనేసి వాటర్ వేసానండి. చట్నీ చేసేలోపు ఇడ్లీ కూడా అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎప్పుడు షార్ట్సే పెడతానండి, ఫుల్ వీడియోలు పెట్టను. మళ్ళీ ఫుల్ వీడియోలు స్టార్ట్ చేశానండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.